నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్. నేను లిఖిత. నదులు వచ్చి సముద్రంలో కలిస్తే ప్రతిసారి మంచి నీరు, ఉప్పు నీరు మళితమయ్యే క్రమంలో కొత్త శక్తి నిశ్శబ్దంగా వృధా అవుతుంటుంది. ఆ సహజ సిద్ధమైన ప్రక్రియను ఒడిసి పట్టి విద్యుత్తును తయారు చేసే సరికొత్త సాంకేతికతను జపాన్ శాస్త్రవేత్తలు విజయవంతంగా ఆవిష్కరించారు. జపాన్లోని తీర ప్రాంత నగరం పూకుయో కాలనీ ముమిజుపియా డిశాలినేషన్ కేంద్రంలో దేశంలోనే మొట్టమొదటి ఓస్మాటిక్ పవర్ ప్లాంట్లను ప్రారంభించారు. డెన్మార్క్ తర్వాత ప్రపంచంలోనే ఇలాంటి సాంకేతికతతో నడుస్తున్న రెండో ప్లాంట్ ఇది కావడం విశేషం. నగరాలు సాధారణంగా వదిలేసే అత్యధిక ఉప్పు సాంద్రత గల నీరు శుద్ధి చేసిన మురుగునీటిని ఉపయోగించి దీని ద్వారా విద్యుత్పత్తి చేస్తారు. ఈ ప్లాంట్ ఓస్మోసిస్ అనే శాస్త్రీయ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియను ప్రెజర్ రిటార్డెడ్ ఓస్మోసిస్ అంటారు. ఒత్తిడితో కూడిన ఉప్పు నీటి వైపునకు మంచినీరు దూసుకు రావడం వల్ల అక్కడ నీటి పరిమాణం, ఒత్తిడి విపరీతంగా పెరుగుతాయి. ఈ తీవ్రమైన నీటి ప్రవాహ ఒత్తిడితో టర్బైన్ ను తిప్పి దాని ద్వారా జనరేటర్ సహాయంతో విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు. ఈ మొత్తం ప్రక్రియలో ఎలాంటి ఇంధనం వాడరు. అలాగే కార్బన్ డయాక్సైడ్ వంటి కాలుష్య కారకాలు విడుదల కావు. సాధారణ సముద్రపు నీటిలో 3.5% ఉప్పు ఉంటే ఈ డిశాలినేషన్ కేంద్రంలో మంచినీటి వేరు చేసిన తర్వాత మిగిలే వ్యర్థ ఉప్పు నీటిలో ఏకంగా 8% ఉప్పు సాంద్రత ఉంటుంది. అలాగే మంచినీటి వైపు మురుగునీటి ప్లాంట్ నుంచి తెచ్చిన శుద్ధి చేసిన నీటిని వాడుతున్నారు. అయితే ఈ రెండు నీళ్ల మధ్య ఉప్పు సాంద్రత తేడా ఎంత ఎక్కువగా ఉంటే నీటి ప్రవాహ ఒత్తిడి అంత బలంగా ఉండి ఎక్కువ విద్యుత్ వస్తుంది. ప్రస్తుతానికి ఈ ప్లాంట్ ఏడాదికి 8,80,000 కిలోవాట్ అవర్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తోంది. ఇది దాదాపు 300 జపానీయుల కుటుంబాల అవసరాలకు సరిపోతుంది. సౌరశక్తి, పవన విద్యుత్ లాగా కాకుండా వాతావరణంలో సంబంధం లేకుండా ఎండ లేకపోయినా, గాలి వీచకపోయినా ఈ ప్లాంట్ 90% సామర్థ్యంతో రోజుకు 24 గంటలు నిరంతరాయంగా పనిచేస్తుంది. పిల్లర్లను పూడుకుపోవడం వంటి కొన్ని సాంకేతిక సవాళ్లను ఉన్నప్పటికీ భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా నది ముఖ్య ద్వారాల వద్ద ఈ బ్లూ ఎనర్జీని పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసేందుకు జపాన్ ప్రయోగం ఒక దిక్సూచిగా నిలిచింది.